రాబోతూ ఉంది. ఈ సందర్భంగా పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి గట్టిగా చప్పట్లతో మనం స్టార్ట్ చేసుకుందాం. ధ్యాన దసరా ఉత్సవాలు 4కి చప్పట్లు, భగవద్గీతకు చప్పట్లు. మనందరికీ గట్టిగా చక్కగా భగవద్గీత నేర్చుకొని దాని భావాన్ని తెలియజేయడానికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా మనం చప్పట్లతో ఎంకరేజ్ చేద్దాం మిత్రులారా. ఇవాళ అద్భుతంగా ప్రోగ్రాం స్టార్ట్ కాబోతుంది. భగవద్గీత పోటీలు చాలామంది ఇంట్రెస్ట్గా పిల్లలు వచ్చారు. పత్రి సార్ కూతురు పరిణిత మేడం గారు కూడా రావడం జరిగింది. వారిని డాష్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ మేడం. గట్టిగా చప్పట్లు కొడతాం మాస్టర్స్ పరిణిత మ్యామ్కి గట్టిగా. ఈరోజు మనందరితో పాటు మన చక్కగా పాల్గొంటూ మరి మనందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తూ మరి మేడం ఈరోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. హలో, ఓకే. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్, గట్టిగా. ధ్యాన దసరా ఉత్సవాలు 4కి గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరి గురువు గారు ఈరోజు మనమందరి ఇక్కడ చేరడానికి మరి మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన మన గురువు గారు బ్రహ్మర్షి పితామా పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. మరి ఈ కార్యక్రమం అద్భుతంగా మొదలు పెట్టుకోవడానికి మరి మనతో పాటు పాల్గొంటూ మనకి ఉత్సాహాన్ని కలిగిస్తున్న పరిణిత మ్యామ్కి, పత్రి సార్ కూతురు పరిణిత మ్యామ్కి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసిన ధ్యానులకు, ఆత్మ జ్ఞానాభిలాషులకు, అలాగే ఈరోజు భగవద్గీతలో మరి ఆ పోటీలో పాల్గొనడానికి వచ్చిన చిన్నారులకు, మరి వాళ్ళకు చక్కగా శిక్షణను అందించిన మరి వారి తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా మరి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా ఒకసారి క్లాప్ చేసుకుందాము. ధ్యాన దసరా ఉత్సవాలు 4 మరి చక్కగా అద్భుతంగా మరి నిర్వహించడానికి కారణమైన ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ధ్యాన దసరా ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరి ఈ వేదిక మీద నుంచి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మ్యూజిక్ ఓకే, వద్దు, నో మ్యూజిక్ వద్దు. సో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం 108 అడుగుల ఈ పిరమిడ్ అత్యంత అద్భుతంగా మరి నిర్మాణం జరుగుతూ ఎన్నో కార్యక్రమాలకి ఇది నిలయంగా మారుతూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మరి అందరికీ అందజేస్తూ ఎంతో శక్తిని మరి పెంపొందించుకుంటూ మనందరికీ ఒక అద్భుతమైన ప్లాట్ఫాము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. మరి ఈ అత్యద్భుతమైన నిర్మాణం మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి మరి అందరికీ చక్కగా ఆ మోటివేషన్ని కల్పిస్తూ అందరినీ అద్భుతంగా గైడ్ చేస్తున్న మరి రాయచోటి పిరమిడ్ మాస్టర్, సీనియర్ గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ దేవకి సతీష్ కుమార్ సార్కి ఒకసారి గట్టిగా మనం హార్ట్ఫుల్గా మన థ్యాంక్స్ని అందజేస్తూ క్లాప్ చేసుకుందామండి. మరి భగవద్గీత పోటీలకు
ప్రతి సంవత్సరం దాదాపు మనము 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా 4th ఇయర్లోకి అడుగు పెట్టామండి. మరి చక్కగా మనకి ప్రతినిత్యం భగవద్గీత పోటీలు అంటేనే మరి పలంనేరు సార్ వాళ్ళంతా కూడా, బాలాజీ సారు మరి వాళ్ళ బ్యాచ్ అంతా కూడా మనకు చక్కగా గైడ్ చేస్తూ మనకు సహకరిస్తూ మనకు ఎంతో అద్భుతంగా వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నారు. మరి పలంనేరు నుంచి వచ్చిన ఆ అద్భుతమైన మాస్టర్స్కి, అలాగే వెంకట సుబ్బయ్య సార్కి ఈసారి మరి భగవద్గీత పోటీలకి మరి చక్కగా జడ్జి చేస్తూ గైడ్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా క్లాప్ చేసుకుంటూ ధన్యవాదాలు అందజేస్తాం మాస్టర్స్. మరి భగవద్గీత పోటీలకు జడ్జెస్గా ఉంటూ మనకెంతో చక్కగా సహకారాన్ని అందిస్తున్న బాలాజీ సారు మరి ఆ టీంకి అంతా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మరి వారందరినీ కోరుకుంటున్నాము. సార్ బాలాజీ సార్ ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే మీ టీం అని అందరినీ కూడా మాస్టర్స్ ప్లీజ్ పలంనేరు బ్యాచ్ వాళ్ళంతా కూడా మరి స్టేజ్ పైకి రావాలని మరీ ఆహ్వానిస్తున్నాము. బాలాజీ గారు, గిరిరాజ గారు, వెంకటరమణ గారు, రమణ గారు, వెంకట సుబ్బయ్య గారు, మరి అందరూ స్టేజ్ పైకి రావాలి. ఎస్, ఈ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. అందరు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ. ఓకే, హలో 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 అందరూ దయచేసి కింద కూర్చునేసేయండి. జయ మేడం, అందరూ పిల్లలంతా కిందకి వెళ్ళాలి ఫాస్ట్గా. 5 minutes మరి మీ పేరు ప్రకారం పిలుస్తాము. వారు వచ్చి మరి చక్కగా శ్లోకాలు వాటి భావము అందజేయండి. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ధ్యాన దసరా ఉత్సవాలు 4. వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్. ఓకే, నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. మిత్రులారా, మరొక కడప జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామసుబ్బారెడ్డి గారిని డయాస్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్, ప్లీజ్.
మరొక కడప సీనియర్ మాస్టర్ సుభాష్ మేడం గారిని డాన్స్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇలా రండి సార్, ఇలా రండి, మీరు ఇట్లా వచ్చేయండి. ఓకే, మనము ప్రతి సంవత్సరం భగవద్గీత పోటీలు ఇన్ ద సెన్స్ భగవద్గీత పైన మనకుండే ముఖ్యమైనటువంటి గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ మరెన్నో గ్రంథాలపైన ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది పిల్లలు ఎన్నో రకాలుగా నేర్చుకుంటూ ఉన్నారు. అందులో ఇక్కడ ఏంట్రా అంటే ప్రతి ఒక్కరికి అన్ని అధ్యాయాల్లో చదివేదానికి వినేదానికి బాగా ఉంటుంది, కానీ దాని భావాన్ని చక్కగా ప్రకటించగలిగే ఇది పిల్లల్లో రావాలని చెప్పేసి దాని భావంతో కూడా కలిపి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. సో ప్రతి నాలుగు సంవత్సరాలుగా పలంనేర్ బాలాజీ సార్ వాళ్ళ టీం రావడము, ఈ పోటీలు నిర్వహించడం అద్భుతంగా వీరికి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ సుమారు 50 మంది పిల్లలు విచ్చేశారు. వారిలో ఏజ్ గ్రూప్ 5 to 15, 5 to 10, 10 to 15 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా సపరేట్గా మధ్యాహ్నం ప్రోగ్రాంలో ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 2 minutesలో సార్ ఒకటే రెండా 2 శ్లోకాలు ఫాస్ట్గా, క్లుప్తంగా, స్పీడ్గా అందరు ఫాస్ట్గా మీరు ప్రకటించేయాలి, చెప్పేయాలి. సో సార్ వాళ్ళు మార్క్స్ వేసుకొని దానిపైన ఏ విషయాలు ఎవరు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ చెప్తారు. సో దీన్ని కంటిన్యూ చేసుకుందాం. మిత్రులారా, ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడాల్సిందిగా మేడం గారిని కోరుతూ ఉన్నాం. ఓకే, హాయ్. ఓకే, ఇంతకుముందు ఇక్కడ ఈ పిరమిడ్ ఇనాగ్రేషన్ కోసం వచ్చాం కదా, లాస్ట్ ఇయర్ దసరాకి వచ్చానా. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మీ ముందర రావడం జరుగుతోందండి. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ. సో ఈ పిల్లలు చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. వినాలని ఉంది వాళ్ళని. ఫస్ట్ నేను మాట్లాడే ముందర ఫస్ట్ వాళ్ళని వినాలని ఉంది. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? మైక్ ఇస్తే స్టార్ట్ చేసేస్తారా? ఓకే, వెరీ గుడ్. యా, సో మా మమ్మీ రావాల్సింది కానీ రాలేకపోయింది. బట్ ఆవిడ మనసంతా ఇక్కడే ఉంది, మీ అందరితోటే ఉంది. ప్రొద్దుటూరు అంటే దసరా అంటే ప్రొద్దుటూరు అంతే, ఇంకా ఏ సమస్య లేదు. ఇంకా మైసూర్లో కూడా జరుగుతోంది, అంటే ప్రాంతాల వారీగా జరుగుతోంది. కానీ ప్రొద్దుటూరు దసరాకే ఫేమస్. దసరా అంటే అందరూ పిఎస్ఎస్ మాస్టర్స్ అందరూ ప్రొద్దుటూరుకి రావాల్సిందే, అలా ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మనందరం కలిసి ఇలా చక్కగా పండగ జరుపుకుంటున్నాము. దసరా అంటే మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే, అందరం అదే చెప్తాము. చెడుని జయించడం, మంచితనాన్ని పెంపొందించుకోవడం. మనలో చెడు ఉందని మనం ఎవరో ఒప్పుకోం, అవునా కదా? ఒప్పుకుంటారా మీరు మీలో చెడు ఉందంటే? కానీ ఉందా లేదా? వాస్తవాలు మాట్లాడుకుందాం ఒకసారైనా, జీవితంలో ఒక్కసారైనా. ఈర్ష్యలు, అసూయలు, కుళ్ళు కుతంత్రాలు, ద్వేషాలు, వేర్పాటుతనాలు ఉన్నాయా లేవా? ఉన్నాయని ఒప్పుకుంటేనే కదా మారేది. మనం లేవని ఒప్పుకుంటే సరే, ఓకే, ఫుల్ స్టాప్. సో ఇవన్నీ జయించడానికి మనకొక దసరానే రావాల్సిన అవసరం లేదు. దసరా అనేది మనకి ఒక సంకేతం లాంటిది. అరే నీలో ఉందిరా బాబు,
చెడు ఉందిరా బాబు, జయించరా బాబు, నిన్ను నువ్వు జయించరా బాబు అని చెప్పడానికి. సో మనలో ప్రతిదీ కూడా జయించడానికి మనకి కావాలి. అది మనకి సంకేతం ఇస్తోంది. ఆ చెడుని జయించడానికి మనకి సదవకాశం. ఇక్కడ మనం పండుగ జరుపుకుంటున్నాము. ఆ సదవకాశాన్ని ఉపయోగించుకుంటూ ధ్యానం చేసుకుంటూ మనల్ని మనం జయించుకునేదే మనకి దసరా సంబరాలు. దుర్గుణాలని దూరం చేసుకుంటూ సద్గుణాలని అలవర్చుకుంటూ వెళ్ళేదే ధ్యానం. నిన్నటికి ఇవాళకి ఎంత మారాము, ఇవాళకి రేపటికి ఎంత మారాము, ఆ మార్పు అనేది మనకి మనం తెలియకపోతే కష్టం, మార్పు లేకపోతే కష్టం. ఎప్పటికప్పుడు అలాగే ఉంటున్నాము, మారట్లేదు అంటే కష్టం. ఆలోచన ధోరణి కానివ్వండి, మాట ధోరణి కానివ్వండి, మన భావోద్వేగాలు కానివ్వండి, ఎంతవరకు మనలో మార్పు వస్తుంది. ఎన్నేళ్ళు ధ్యానం చేశామని కాదు, ఎంత మారామో ధ్యానం వల్ల అనేది చాలా ముఖ్యం. సో దానికి ఇవాళ మనందరం కలిసాము నేర్చుకోవడానికి. అందరి దగ్గర నుంచి నేర్చుకుందాము, అందరికీ నేర్పించి వెళ్దాము, నేర్చుకుని వెళ్దాం. సో అది మనం కలిసేది దానికే, నేర్పించడానికి నేర్చుకోవడానికి రెండు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి విందామని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మరి భగవద్గీత పోటీలకు వచ్చిన పిల్లలకు, మరి ఆ చిన్నారిని పిలుచుకొచ్చిన ఆ పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. మరి భగవద్గీత అంటే కేవలం మనం దేవునింట్లో పెట్టుకొని పూజ చేసుకునే గ్రంథం కాదు. ఎంత తెలిసినా కూడా అది కేవలం దేవునింటికి చనిపోయినప్పుడు ఆ వైరాగ్యాన్ని కలిగించడానికే పరిమితం అయిపోయింది అని మనం అనుకుంటున్న ఆ ధోరణుల్ని మార్చడానికే ఈ యొక్క ప్రయత్నం మాస్టర్స్. భగవద్గీత నిత్య పారాయణ గ్రంథం. అందులో చెప్పిన అద్భుతమైన సత్యాలన్నీ కూడా ఆచరించాల్సిన విషయాలు. అది ప్రతి ఛాలెంజ్లోనూ మనకు ఆన్సర్ ఇచ్చే అద్భుతమైన క్వశ్చన్ బ్యాంక్ కాదండి, ఆన్సర్ ఇచ్చే గైడ్. సో ఆ ఆన్సర్లు నేర్చుకోవాలా, మనం దాన్ని పక్కన పెట్టాలా అన్న విఘ్నత మనలోనే ఉండాలి. అయితే చక్కగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ భగవద్గీతను నేర్చుకునేలాగా వాళ్ళకి అవకాశాలను కల్పిస్తున్న ఆ స్కూల్స్కి, ఆ తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి చక్కగా భగవద్గీత పోటీలు స్టార్ట్ చేసుకుందామండి. ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం మాస్టర్స్. మరి ఈ పిల్లల్ని 2 బ్యాచెస్గా డివైడ్ చేయడం జరిగిందండి. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లల వరకు ఒక బ్యాచ్, 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు ఒక బ్యాచ్గా చేయడం జరిగింది. మరి 2 శ్లోకాలు, దాని భావన మరి మనకు వీళ్ళు ఇప్పుడు తెలియజేస్తారు. మరి వయసు వారీగా వాళ్ళని ఆహ్వానించుకుందాము. చక్కటి వాళ్ళ నుంచి ఆ జ్ఞానాన్ని, మరి భగవద్గీతని మనం ఈరోజు చక్కగా విందాం మాస్టర్స్. భావిక 7 years, భావిక, ఎస్, ఓకే. గోపి మోక్షిత్ పార్థు. గట్టిగా క్లాప్ చేద్దామండి పిల్లలకి. నా పేరు పిసి సాయి లక్ష్మి భావిక. పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దత్మో మహాశంక భీమకర్మ ఉకోతర. తాత్పర్యం శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అర్వీర భయంకరుడైన భీముడు పౌండ్రమను మహాశంకమును పూరించను. అనంత విజయం రాజా కుంతి పుత్ర యుధిష్ఠిర. నకుల సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. తాత్పర్యం కుంతి పుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయమను శంఖమును నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకౌలమను శంఖములను పూరించిరి. థ్యాంక్ యూ భావిక, థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ గోపి మోక్షిత్. ఎస్, ఈ అబ్బాయి 5 years అండి. Good morning, everyone. Today I am saying Bhagavad Gita. Om Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Guruve Namaha. Om Padaya Pratibodhitam Bhagavata Narayana Swayam Vasena Graditam Purana Muninam Madhye Mahabharatam Advaiturambuta Varshane Bhagavati Astaya Sadhani Amba Tamunu Mandasami Bhagavad Gita Bhavadeshane Bhagavad Gita Bhavadeshane. Sri Krishna Parabrahmane Namaha. Srimad Bhagavad Gita Atha Pradmodayah Arjuna Vishayogaha Dhritarashtra Uvacha Dharma Kshetre Kurukshetre Samaveta Yuksavaha Mamakaha Pandavaisheva Kim Kurvata Sanjaya. Sanjay Uvacha Dushvatu Pandavanikam Yudam Duryodhanastara Achaya Mukha Sangamya. Pasyetam Panduputrana Achaya Mavatinchamo Yudam Dupata Putrena Tava Sisyena Dhimata Atra Sura Maheshwasa Bhima Arjuna Samayadim Yuddhano Viratasya Dupadasya Maharadaha Dushtaketu Chekitanahan Kasi Rajasya Viyavan Purujit Kunti Bojasya Saibhyasya Narapungavaha. థ్యాంక్ యూ. ఇక్కడ వాళ్ళ ఉచ్చారణ ఎలా చెప్తున్నారు, భావాన్ని ఎలా పలుకుతున్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారండి. సో థ్యాంక్ యూ మా. నెక్స్ట్ జానేష్ 9 years. ఓకే. సంజన 9 years. ఒకసారి క్లాప్ చేద్దామండి. పిల్లలు నిజంగా ఎంతో ముందుగానే వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయి మన కోసం వెయిట్ చేస్తున్నారు. సో పిల్లలు వచ్చినప్పుడల్లా దయచేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ క్లాప్ చేద్దాము ప్లీజ్. అందరికీ నమస్కారాలు. నా పేరు సంజన. నేను ఇప్పుడు 2వ అధ్యాయంలోని 50 మరియు 51 శ్లోకాలు చెప్పబోతున్నాను. బుద్ధియుక్తో జహాతిహ బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుధ్యస్వ యోగః కర్మసు కౌశలం యోగః కర్మసు కౌశలం
సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్య పాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మ ఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మ బంధముల నుండి ముక్తుడగుటకు ఇది ఏ మార్గము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం పదం గచ్చన్త్యనామయం. ఎందుకనగా సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. ధన్యవాదః. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చంద్రలేఖ 9 years. ఎస్, క్లాప్ చేద్దాం మాస్టర్స్. చంద్రలేఖ, వెల్కమ్. అందరికీ నమస్కారాలు. నా పేరు చంద్రలేఖ. నేను ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతలోని 50 మరియు 51వ శ్లోకాలు చెప్పబోతున్నాను. బుద్ధియుక్తో జహాతిహ బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మజం బుద్ధియుక్తా హి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం పదం గచ్చన్త్యనామయం. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. ధన్యవాదః. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. సో నెక్స్ట్ వెంకట సాయి హర్షిణి 6 years. ఎస్, క్లాప్ చేద్దాం మాస్టర్స్. నా పేరు హర్షిణి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుడు అని పేరు గల అగ్ని ఐ అందరూ ప్రాణుల శరీరమును ఆశ్రయించి
ఇంకో శ్లోకం చెప్పు. ప్రాణాపాన వాయువులతో కలిసి 4 రకాలైన భోజనాలని జీర్ణము చేయుచున్నాను. అహమాత్మా గుడాకేశ సర్వభూత శ్రేయశ్రితః అహమాదిశ్య మధ్యంచ భూతానాం అంత ఏవ చ. ఓ అర్జున, అందరూ ఆత్మని నేను. అందరూ పుట్టుక జీవితం నాశనంకు వర నేనే కారణమని స్వామి చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హితేష్ రెడ్డి, 5 years. ఎస్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామండి హితేష్ రెడ్డికి. అందరికీ శుభోదయము. నా పేరు హితేష్ రెడ్డి. నేను భగవద్గీతలోని మొదటి శ్లోకం చెప్పబోతున్నాను. ధర్మ చేతే గురు చేతే సమవేత యుసః మామకాః పాండవాసేవ కిమకువత సంజయ భావమ గుతాచు పనికెళ్ళ వాచన్యయ. ధర్మ భూమైని కురు చేతన గురుంది ఇత కాంచిత ఉంది. నా పుత్తులు పన్ను పుత్తులు ఏమి చేసిది? వెరీ గుడ్ నాన్న. అదేదో నన్ను కొట్టినట్లుంది. ఎస్ మేడం. ఎలా ఉంది హితేష్ రెడ్డి చెప్పినట్టు భగవద్గీత? గట్టిగా క్లాప్స్ కొడదాం పిల్లలకంతా. ఎస్. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అభిధీయతే ఏదత్తో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తత్వతః. ఎంత అద్భుతమో భగవద్గీత. ఇంకోసారి గట్టిగా క్లాప్స్. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అభిధీయతే ఏదత్తో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తత్వతః. హే అర్జున, ఇది క్షేత్రం. ఈ శరీరం ఒక క్షేత్రం. ఈ క్షేత్రాన్ని పాలించేవాడు ఆత్మగా నీలో వెలుగుతున్నాడని తెలుసుకో అని చెప్తుంది భగవద్గీత. గీతకు ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదాం. శుభం భూయాత్ మేడం. వండర్ఫుల్ సార్. పిట్ట కొంచెం కూతగనం అని చెప్పి విన్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా చూసేసాం హితేష్ రెడ్డిని. నెక్స్ట్ ధరణి, 6 years. రాలేదా? ఓకే. గోవర్ధన్, 6 years. ధరణి. ఓ వెరీ గుడ్. Good morning everyone. My name is Dharani from Sai Ravindra. రెండో అధ్యాయంలో 3వ శ్లోకం. పచ్చైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చ మున్ యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. భావము, ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన నీ శిష్యుడును ద్రుపదపుత్రుడైన దుష్ట
థ్యాంక్ యూ వెరీ మచ్. గోవర్ధన్ 6 years. గట్టిగా క్లాప్ చేద్దామండి. Good morning, everyone. My name is Govardhan from Sai Ravindra. Om Shri Krishna Para Brahmane Namaha. Srimad Bhagavad Gita Adha Pradhamodayah. Arjuna Vishaka Yogaha. రెండవ అధ్యాయంలో 3వ శ్లోకం. క్లైబ్య మాస్క మహాపాత నైతత్వయుపపద్యతే శూద్రం నృపయ దౌర్బల్య తేతోతిష్ట పరంతప. భావము: ఓ అర్జున, పిరిగితనము నాకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, రుచ్చమైన హృదయ దౌర్బల్యం వీరి యుద్ధముకై నరు బిగింపుము. జాతస్య హి ధ్రువో ముత్రో ధ్రువం జన్మధురస్య చ తస్మాత్ చ పరిహారేత్రే నత్వం శోచితుమర్హసి. భావము: పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించే వారికి పునర్జన్మ తప్పదు. కనుక పరిహారం లేనా ఈ విషయం లేదో నీవు శోకింక తరదు. థ్యాంక్ టు ఆల్. థ్యాంక్ యూ. ఎంత చక్కగా చెప్పాడు కదా. పిరికితనం అనేది పనికిరాదు. మనం ప్రతి సందర్భంలో ధైర్యంగా ఉన్నప్పుడే ఆ సొల్యూషన్ మన దగ్గరికి వస్తుంది. ఆ సొల్యూషన్ అందించే వాళ్ళు కూడా మనకు తారసపడతారు. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ కార్తీక్ 7 years. గోవర్ధన్. Good morning, everyone. My name is Karthik from Sai Ravindra. Om Shri Krishna Parabrahmane Namaha. Srimad Bhagavad Gita Atha Pradhamodayah. Arjuna Vishada Yogaha. Dhritarashtra Uvacha. Bhavan Bhishmacha Karnacha. Krupacha Samitinjayah. Ashwatthama Vikarnacha. Saumadatti Sataivacha. భావం: మీరును భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఎందముఖ్యలో 4వ అధ్యాయంలో 1వ శ్లోకం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్వనవే ప్రాహ మనురేక్ష్వాతవే బ్రవీత్. భావం: భగవానుడు తెలియజేస్తున్నాడు, అవ్యయమైన ఈ యోగాన్ని నేను సూర్యునికి బోధించాను. సూర్యుడు మనువు ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడు. ఓకే, కార్తీక్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఒక చక్కటి శ్లోకం కార్తీక్ మన ముందు పెట్టాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివాక్త్వాన్ ప్రోక్తా మనుః ఇక్ష్వాకనే బ్రవీత్. మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకం కూడా
శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వరుడు కాబట్టి బయట విషయాల గురించి చర్చే లేదండి. బయట విషయాల గురించి చర్చే లేదు. ప్రతి శ్లోకము కూడా అంతర్ప్రపంచం గురించే మాట్లాడుతుంది భగవద్గీతలో. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం. ఇక్కడ వివస్వాన్ అంటే మన శ్వాస అని. వాస్తవంగా ఎవరైతే అద్భుతమైనటువంటి శక్తినిచ్చేటువంటి మన ప్రాణశక్తిని పెంపొందించేటువంటి శ్వాసను గట్టిగా పట్టుకుంటారో అప్పుడు వివస్వాన్ ప్రోక్త మనుహు అంటే మనస్సు అని. శ్వాస మీద ధ్యాస పెట్టి బహుశ్రద్ధతో సాధన చేస్తే, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి సాధనలో. ఆ శ్రద్ధా భక్తితో సాధన చేస్తే ఆ శ్వాస మీద ధ్యాస అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ మహాయజ్ఞము మనస్సును కుదుటపరుస్తుంది అని. వివస్వాన్ ప్రోక్త మనస్సు. ఎప్పుడైతే మనస్సు, మేడం గారు చెప్పినట్లు, మనస్సు పవిత్రత పొందడమే దశరా. మనస్సులో ఉన్నటువంటి ఆ రాక్షసీయ గుణాలన్నీ తొలగిపోవడమే దశహర అంటే హరించిపోవడము, తొలగిపోవడము అని. వివస్వాన్ ప్రోక్త మనస్సు కుదుట పడుతుంది. అప్పుడు మనో ఇక్ష్వాకనే బ్రవీత్. అలాంటి మనస్సు ఏవైతే ఇచ్ఛ అంటే కోరిక, ఎప్పుడైతే మనస్సు పవిత్రత పొందుతుందో ఆ మనస్సులో వచ్చేటువంటి ఇచ్ఛ, కోరికలు అత్యంత పవిత్రంగా ఉంటాయి అని చెబుతూ ఉంది భగవద్గీత. ఎంత అద్భుతం ఆలోచించండి. ఫస్ట్ వివస్వాన్ అంటే శ్వాస మీద ధ్యాస. నెక్స్ట్ స్టెప్ మనసు పవిత్రత. నెక్స్ట్ స్టెప్ ఏ కోరికలైతే మనకు కావాలో అలాంటి పవిత్రమైనటువంటి కోరికలు మనకు కలుగుతాయి. కాబట్టి అర్జున, నీవు శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ధన్యవాదాలు. వండర్ఫుల్ సార్. నెక్స్ట్ దాక్షాయిణి రెడ్డి, 6 years. దాక్షాయిణి. ఓకే. ధాత్రి, 5 years. भवान् भीष्म कर्णस्य कृपस्य सन्तिञ्य अस्मिताम विकर्णस्य समदत्ति सदैव च चापय मीरु भीष्मुडु कन्नुडु कुपाजर अस्मिताम विकर्णुडु समदत्ति కుమారుడు అయిన యుధిష్ఠిరుడు ఆయన ఇన్ను అనంత విజయ రాజా కుంతి పుత్ర ఈష్ట నక్ల సదేవ సువాస అని పుష్పక తాపయ కుంతి పుత్రును రాజును ఆయన యుధిష్ఠిరుడు అనంత విజయ శంఖమును నక్ల సదేవ సువాస అని పుష్పక శంఖమును పూజించితి. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళకు పేర్లు పలికేదే కష్టము, అలాంటిది ఇంత చక్కగా వాళ్ళు నేర్చుకొని రావడము గ్రేట్ నిజంగా. నెక్స్ట్ భావిక. అయిపోయిందా ఫస్ట్? ఓకే, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ భువిక్ష, 7 years. ఓం గం గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడికి విచ్చేసిన పెద్దవారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు భువిక్ష. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగంలోని 22వ శ్లోకం. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం
భూతానాం యోగక్షేమం వహామ్యహం. దీని తాత్పర్యం ఏమిటంటే, నా దివ్య రూపమునే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించే వారికి లేనివి సమకూరుస్తాను, ఉన్నవి కాపాడుతాను. పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగంలోని 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి. దీని తాత్పర్యం ఏమిటంటే, ఏ ప్రాణిని ద్వేషించకూడదు, ప్రతి ఒక్క ప్రాణితో మైత్రీ భావం కలిగి ఉండాలి, దీనుల పట్ల, కష్టాలలో దుఃఖంలో ఉన్నవారి పట్ల కరుణ కలిగి ఉండాలి, మమకారం ఉండకూడదు. మమకారం వలన పక్షపాత బుద్ధి వస్తుంది. అహంకారం ఉండకూడదు. అహంకారానికి మూలం దేహమే. నేను అన్న భావన, సుఖ దుఃఖాల పట్ల సమభావంతో ఉండాలి. భక్తుడికి క్షమా గుణం కలిగి ఉండాలి, అంటే ఓర్పు ఉండాలి. జై గురుదేవ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న, చాలా చక్కగా చెప్పావు జీవిత సత్యాలన్నీ ఆచరించాల్సినటువంటి. భానుశ్రీ 6 years. భువిక్ష. My name is Bhanusri. I am studying first class. Today Bhagavad Gita. Sanjaya uvacha tam tata kupaya vishtam ashru పూర్ణాకు నిక్షణం విశీదంతమిదం వాక్యము వాచ మధుసూదనః. తాత్పర్యము, అర్జునుడు ఇలా పలికెను, కడికరంతో కూడుకొని కంటనీరు పెట్టుకొని వ్యాకులతో చెన్ని విషాదంలో ఉన్న అర్జునుని చూసి మధుసూదనుడు ఇలా పలికెను, థ్యాంక్ యూ నాన్న. నందితారెడ్డి 7 years. నా పేరు నందిత. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కాసేపు చెప్తావు మాట పిలుస్తున్నా. చెప్తావా? ఈ
నుంచి అధర్మం పెరిగినప్పుడల్లా నేను ఉద్భవిస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ జనేష్ కదా, ఓకే, 9 years. ఓం గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడికి విచ్చేసిన పెద్దవారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు పాదాభివందనాలు. నేను చెప్పబోయేది 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలోని 14వ శ్లోకం. దైవీ ఏషా గుణమయి మమ మాయా దురక్త్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. దీని తాత్పర్యం ఏమిటంటే, నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యం కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుంచి బయటపడగలరు. తర్వాత శ్లోకం ఏమిటంటే, 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలోని 18వ శ్లోకం. ఊర్ధం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసః జగన్య గుణవృత్తిష్ట అదో గచ్చంతి తామసః. దీని తాత్పర్యం ఏమిటంటే, మనిషికి 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం ఉన్నవారు మరణించిన తరువాత ఊర్ధ్వలోకానికి వెళ్ళుతారు. రజోగుణం ఉన్నవారు మధ్యలోకమైన భూలోకములో మళ్ళీ జన్మిస్తారు. తమోగుణం ఉన్నవారు మరణించిన తరువాత నీచ జన్మలైన పశువులుగానో పక్షులుగానో క్రిమికీటాదులుగానో జన్మలను పొందుతారు. ధన్యవాదాలు. గుడ్. పిల్లలందరికీ ఒకసారి గట్టిగా తప్పట్లు కొడతాం సార్. మరి ఒక మంచి విషయం. అనంత విజయం రాజో కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవస్య సుఘోషమణి పుష్పకౌ. అద్భుతమైనటువంటి విషయం ఇది. అనంత విజయం రాజో కుంతీపుత్ర యుధిష్ఠిరః. ఇక్కడ శంకు ఊదుతున్నారు అంటే బయట శంకువు కాదు. మన శ్వాస ఎప్పుడూ కూడా ఓంకారం అనేటువంటి శంఖాన్ని ఊదుతూనే ఉంటుంది. శ్వాస ఎప్పుడూ కూడా ఓంకారనాదం చేస్తూ ఉంటుంది, చెబుతుంది మన ఉపనిషత్తులు. అనంత విజయం రాజో, ధర్మరాజు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని ఊదాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేది ఈ వాక్యం. ధర్మరాజు అంటే ధర్మంతో ఉన్నవాడు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం అంటే ఆత్మ, ఆత్మతో ఉన్నవాడు ధర్మరాజు. అంటే ఎప్పుడూ ఆత్మైక స్థితిలో ఉన్నవాడు ధర్మరాజు. అందుకే అతడు ఊదినటువంటి శంఖం పేరు అనంత విజయముని. అనంత విజయముని అంటే బాహ్య విజయం కాదు ఇది. అనంత విజయము అంటే అపజయము లేని విజయాన్ని పొందేవాడు అని. ఈ లోకంలో ఎవరికి అపజయం లేదు అంటే ఎవరైతే ఆత్మైక స్థితికి చేరుకుంటారో ఇంకా వారికి అపజయమే ఉండదు, ఎప్పుడూ జయమే. అందుకే ఎంత అద్భుతమో, ఆయన ఊదినటువంటి శంఖం పేరు అనంత విజయం. నెక్స్ట్ ఒక పాయింట్ ఉంది. నకుల సహదేవస్య సుఘోష మణి పుష్పకౌ. సుఘోష మణి పుష్పకౌ బాగా గుర్తుపెట్టుకోవాలి. మణి అంటే శ్వాస అని. కబీర్ దాస్ అంటాడు మణి అంటే శ్వాస అని. మణి ఒక పుష్పము లాంటిది అని. పుష్పము ఎంత పవిత్రంగా ఉంటుందో మన శ్వాస కూడా అంత పవిత్రంగా ఉంటుంది.
కాబట్టి మణిలాంటి శ్వాస, కబీర్ దాస్ చెప్తాడు, తెలుగు అనువాదం ఇది, మణిలాంటి శ్వాస మాటలతో వ్యర్థం చేసుకోవద్దు అని చెప్తాడు. మణిలాంటి శ్వాసను అంటే పుష్పము లాంటి శ్వాస, అంత పవిత్రంగా, అంత అందంగా, అంత శక్తివంతంగా, అంత ఆకట్టుకునేటువంటి ఆ శ్వాస, శక్తి ఉన్నటువంటి శ్వాసను మనం ఏం చేయాలి అంటే మాటలతో వ్యర్థం చేసుకోకుండా సాధన చేసి అద్భుతంగా ఎదగాలి అని చెబుతూ ఉంది ఈ మాట. అందుకే అనంత విజయం రాజు ఆయన ఊదినటువంటి ఆ శంఖం అదైతే నకుల సహదేవస్య సుఘోష మణి పుష్పకౌ. కాబట్టి ఎవ్వరూ కూడా మన శ్వాసల్ని వృధా చేసుకోకూడదు, అది మన సంపద అని తెలియజేస్తూ ఉంది ఈ శ్లోకం. కాబట్టి మన సంపదను ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. శుభం భూయస్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ భువనకృతి 8 years. హరి ఓం అందరికీ. నా పేరు భువనకృతి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను బనగానపల్లె నుంచి వచ్చాను. నేను భగవద్గీత శ్లోకాలు చెబుతున్నాను. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తాత్పర్యం ఏమిటంటే తనకు తాను ఉద్ధరించుకోవలెను, తనకు తాను అధోగతి పాలు చేసుకొనరాదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. తాత్పర్యం ఏమిటంటే అన్ని ధర్మములను కట్టిపెట్టి నన్నొక్కరిని శరణు పొందుము, నిన్ను పాపములన్నిటి నుండి ఉద్ధరించెదను సుమా, దుఃఖించకుము. ధన్యవాదములు. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ దినేష్ 6 years. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్. నేను చదివేది 1st class, 1st C. భగవద్గీత చదువుతున్నాను. 1 నుంచి 4. తం తదా తృపయాః విష్టం అశ్రుపూర్ణకులేక్షణం సిద్ధాంతవిదం వాక్యం వాచ మధుసూదన. భావం సంజయుడు చెప్పెను. ఆ ప్రకారంగా కడకడంతో కూడుకొని కంటనీరు పెట్టుకొని వ్యాకులత చెంది శాతంలో ఉన్న అర్జునుడిని చూసి మధుసూదనుడు ఇలా పలికాను. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన శుభిః ప్రతియోత్స్యాభిః పూజార్హ వరిసూదన. భావం అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, భీష్మ ద్రోణులు ఇద్దరు పూంజిపులైనవారు. అటువంటి వాడిపైన బాణాలు విసిరి యుద్ధం ఎలా చేయగలరు? థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.
కూర్చో. నెక్స్ట్ సునంద 7 years. పిల్లలు ఎవ్వరూ మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. మీ ఫ్రెండ్స్కి మీరే డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. Good morning, everyone. I am T. Sunanda from Sai Ravindra. Om Sri Krishna Parabrahmane Namaha. Srimad Bhagavad Gita Atat Saptamodhyayah. Jnana Vijnana Yogaha. Sri Bhagavanu Vacha. 7వ అధ్యాయంలో 3వ శ్లోకం. మనుష్యానాం సహస్తేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్నాన్వేతి తత్వతః. భావం: వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలిసి కొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథాత్వ స్వరూపమును ఎరుంగును. 7వ అధ్యాయంలో 16వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనాలోకః పునరావతినోర్జున మాముపేత్యతు కౌంతేర్య పునర్జన్మన విద్యతే. భావం: అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేర్య, ఈ లోకములన్నీయును కాలమునకు పరిమితమైనవి. కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మయుండదు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కార్తికేయ 6 years. నా పేరు కార్తికేయ. నహి జ్ఞానేన సాధు పవిత్రమిహ విద్యతే తస్మయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ లోకంలో బ్రహ్మజ్ఞానం వల్ల కర్మ ఫలితంతో అన్నీ నశించిపోతాయి. ధన్యవాదాలు. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ గౌరీ, పి గౌరీ 8 years. గట్టిగా క్లాప్ చేద్దామండి. చక్కగా ఎంతో అద్భుతంగా నేర్చుకున్నారు. ఎంతో స్పష్టంగా ఆ భావన కూడా మనకి స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా తెలియజేస్తున్నారు. గట్టిగా క్లాప్ చేద్దాం మీ చిన్నారులకి. Good morning, everyone. My name is Gauri from Sai Ravindra. 1వ అధ్యాయంలో 13వ శ్లోకం. తతః శంఖాచ్చ భేర్యచ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. భావం: మరుక్షణమునందే శంఖములు నగర
థ్యాంక్ యూ నాన్న. నమస్వి 8 years. గట్టిగా క్లాప్ చేద్దామండి నమస్వికి. అందరికీ నమస్కారం. నా పేరు నమస్వి. నేను 3వ తరగతి జరుగుతున్నాను. నేను భగవద్గీత 2వ అధ్యాయంలో 11, 13 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీమద్ భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. తాత్పర్యం: శ్రీ భగవానుడు పలికెను, నీవు విచారింప తగని వారి గురించి విచారిస్తున్నావు, ప్రజ్ఞావాదంతో కూడిన వాక్యాలు పలుకుతున్నావు. జ్ఞానులైన వారు మరణించిన వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ ఎన్నడూ శోకించరు. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరాః తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారికి ఈ శరీరం నందు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే అవస్థలు ఎలా కలుగుతాయో అలాగే మరో దేహాన్ని పొందడం జరుగుతుంది. కావున ఈ విషయంలో జ్ఞాని మోహమును చెందడు. అందరికీ ధన్యవాదాలు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే, ఒకసారి పిల్లలకి అందరూ గట్టిగా క్లాప్స్ కొడదామండి. చిరంజీవి చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకం భగవద్గీతకు తలమానికం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాక్కులు మొట్టమొదటి చెప్పినటువంటి శ్లోకం ఇదే. ఏంటంటే అశోష్వ అన్వశోషత్వం ప్రజ్ఞావాదాంసే భాషసే గతాసూంచ అగతాసూంచ నానుశోషంతి పండితాః. అర్జున, ఈ లోకంలో పండితుడు ఎవరో తెలుసా అని అడుగుతున్నాడు పరమాత్మ. ఎవరు పండితుడు? సాధారణంగా మనం ఆలోచిస్తే మనం ఏమనుకుంటామంటే ప్రాపంచికంగా ఎంతో కొంత జ్ఞానాన్ని పొందిన వాళ్ళని పండితుడు అని చెబుతూ ఉంటాం. ఆహా, ఆయన గొప్ప పండితుడు, ఆయనకు వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, పురాణాలు తెలుసు, సో ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి గొప్ప పండితుడు అని చెప్పి సర్టిఫై చేస్తూ ఉంటారు. కానీ పరమాత్మ దృష్టిలో కాదు. ఈ లోకంలో ఎవరు పండితుడు అంటే గతించిన వారి గురించి కానీ గతించిపోయే వారి గురించి కానీ ఎవరైతే ఏడ్వరో వారే పండితులు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. గతించిన వారి గురించి కానీ గతించబోయే వారి గురించి కానీ ఎవరైతే లోపల ఎవరికైతే ఆ బాధ, ఆ దుఃఖము ఉండదో వారిని పండితులు అంటారు అని చెప్పాడు ఒకే ఒక మాటలో. గతించబోయేవారు అంటే మనం, గతించిన వారు అంటే పెద్దలు, మనకందరికీ తెలుసు. మరి వీరందరి గురించి కూడా మనకి ఎప్పుడూ దుఃఖము రాకుండా ఉండాలి అంటే మనకందరికీ తెలుసు మనం ఏ విధంగా తయారు కావాలి అని చెప్పను నేను. అంటే మనమందరూ కూడా ఆత్మజ్ఞానులైతే ఆత్మజ్ఞానులు అవ్వడం కాదు, అనుభవిస్తే చాలా ఇంపార్టెంట్. మేడం అదే చెప్పారు, ఎన్ని గంటలు ధ్యానం చేశామని కాదు, మనలో ఎంత మార్పు వచ్చిందా అదే చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి నేను ఆత్మను అనే సత్యాన్ని ఆఖరి శ్వాస వరకు అనుభవిస్తే ఇంకా దుఃఖం అనేది రాదు. మరి అందరికీ మనకు అర్థమవుతుంది, ఓకే, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులము. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. కాబట్టి దేహం తీసుకున్న తర్వాత
శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే, ఇంకొక జన్మ తీసుకోవాల్సిందే. ఈ సత్యాన్నంతా, ఈ ఆత్మజ్ఞానాన్నంతా ఎవరైతే అనుభవపూర్వకంగా అనుభవిస్తారో వారినే ఈ లోకంలో పండితుడు అంటారు అర్జున అనేటువంటి విషయాన్ని పరమాత్మ మన ముందు పెట్టడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి వాక్కులు భగవద్గీతలో ఇదే చెప్పారండి. నీవు పండితుడుగా మాట్లాడుతున్నావు కాదు, నీవు పండితుడు కాదు. ఈ లోకంలో పండితుడు ఎవరంటే పోయిన వారి గురించి కానీ పోబోయే వారి గురించి కానీ ఎవరైతే దుఃఖపడరో, ఆ స్థితికి ఎవరి మనస్సు అయితే ఎదుగుతుందో, ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వారినే పండితుడు అంటారంటే విషయాన్ని పరమాత్మ స్పష్టం చేశారు. కాబట్టి మనమందరూ కూడా పండితులుగా మారదాం. శుభం భూయాత్. నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అశ్వత్ కుమార్, ఎస్, 8 years. అందరికీ నమస్కారం. నా పేరు అశ్వత్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాస మహర్షినే నమః. శ్రీమద్ భగవద్గీత అథ దశమోధ్యాయः విభూతి యోగः. శ్రీ భగవానువాచ వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. తాత్పర్యం: శ్రీకృష్ణ భగవానుడు ఇలాగ చెప్పెను. వేదములలో సామవేదమును నేను, దేవతలలో ఇంద్రదేవుడు నేను, ఇంద్రియములలో మనస్సును నేను, ప్రాణులలో చైతన్యమును అనగా ప్రాణశక్తిని నేను. అత షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగ యోగః. శ్రీ భగవానువాచ 5వ శ్లోక దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. తాత్పర్యం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలాగ చెప్పెను. ఓ అర్జున, దైవీ సంపద ముక్తదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టిన వాడువు కనుక శోకింపకు. ధన్యవాదములు. థ్యాంక్ యూ. సో దైవీ సంపద మరి మనకు ముక్తినిస్తే, అసుర సంపద మనకి బంధంలో ఉంచుతుంది. సో తెలుసుకుందాం దైవ సంపద ఏది, అసుర సంపద ఏదో తెలుసుకొని దైవ సంపదని పెంపొందించుకుందాం. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ శ్రీహరి, 9 years. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహరి. నేను 4వ తరగతి చదువుతున్నాను. శ్రీమద్ భగవద్గీత. ఈరోజు నేను మొదటో అధ్యాయం 1వ శ్లోకం చెప్పబోతున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాక్షైవ కిమకుర్వక సంజయ. భావం: ఓ సంజయ, కురుక్షేత్రములో ఉన్న మా పుత్రులు పాండపుత్రులు ఏమి